అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంద వేడుకలను కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు అణువణువు నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర వేడుకలను కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు అణువణువు నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, సాగర తీరంలో మరి పోలీసుల ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు రక్షణ చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యోగా దినోత్సవానికి జరుపుకున్న కార్యక్రమానికి హాజరు కావటం, మరి ఎటువంటి విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు అక్కడ రక్షణ చర్యలు? రైట్ లక్ష్మీనాథ్, విశాఖలో అయితే సాగర్ తీరం అయితే కనుక సుందరంగా తయారైంది. 26 కిలోమీటర్ల మేర గ్రీన్ మ్యాట్లు వేసి ఈ యోగా దినోత్సవం జరుపుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఈ ఏరియాకంతా కూడా అది ఆనందం సంతరించుకుందని చెప్పాలి. 5 లక్షల మందితో ఈ యోగా డే నిర్వహించాలని, అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని అయితే కనుక సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అధికారులు అయితే కనుక గత 3 రోజులుగా ఈ పనుల్లో అయితే నిమగ్నమై ఉన్నారు. భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 10,000 పైచీలకు పోలీసులతో అయితే బందోబస్తు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల అడవడితో అయితే కనుక నిండిపోయింది. 5 లక్షల మంది జనం తరలి వస్తారని అయితే అంచనా అయితే ఉంది. ఈ అంచనాకు తగ్గట్టుగా ఈ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ వచ్చే జనాలకు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా మరుగుదొడ్ల కోసం అని చెప్పి 3,000 మరుగుదొడ్లను అయితే సిద్ధం చేశారు. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రి వంగలపూడి అనిత అలాగే తదితర మంత్రులు కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికే నారా లోకేష్ అయితే కనుక విశాఖ చేరినట్లయితే తెలుస్తుంది. విశాఖ చేరినట్లు తెలుస్తుంది. అక్కడికే నుంచి అయితే ప్రధానంగా చూసుకుంటే సత్యనారాయణ, ఇక్కడ ఏదైతే ఉందో అంతర్జాతీయ యోగా డే జరుపుకోవటం, తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. అందులో ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవటం ఇంకా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ స్టేజ్ని ఎవరెవరు పంచుకునే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గారితో స్టేజ్ని ఎవరెవరు పంచుకునే అవకాశం ఉందంటారు ఆయనతో? అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అయితే కనుక నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ స్టేజ్ ని పంచుకున్న జరుగుతుంది. 26 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రజలందరూ కూడా ఆ వారికి కేటాయించిన కంపార్ట్మెంట్లలో వారికి అందజేసిన మ్యాట్ ను వేసుకొని ఈ యోగా అయితే కనుక 6 గంటల 33 నిమిషాలకు అయితే ఏకదాటిగా ఒకేసారి ఈ చేయాలనే దృఢ సంకల్పంతో అయితే కనుక ఈ యోగా ఇది ఉంది. ఈ 5 లక్షల మందితో యోగా డే నిర్వహించడం, ప్రపంచ రికార్డు నెలకొల్పడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రాకైతే ప్రపంచ రికార్డు నెలకొనుంది. అలాగే 25,000 గిరిజన మహిళలతో కూడా మరో ప్రపంచ రికార్డు కోసం అయితే సూర్య నమస్కారాలు చేసి మరో ప్రపంచ రికార్డుని సొంతం చేసుకునే అవకాశం ఉంది. యోగాంధ్ర పేరిట 2 ప్రపంచ రికార్డులను సాధించిన ఘనత ఆంధ్రాకే దొరుకుతుందని వారందరూ కూడా భావిస్తున్నారు. వాతావరణం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రేపొద్దున వాతావరణం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వర్షపు చినుకులు పడే అవకాశం కూడా ఉంటుంది. మరి వాతావరణం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు రేపు సాగర్ తీరాన?
గత వారం రోజులుగా అయితే వర్షాభావ పరిస్థితులు అయితే ఉండడం జరుగుతుంది. దీనికి అనుకూలంగా 25,000 మందితో మోడీ సభా ప్రాంగణం నుంచి ఏదైనా వర్షాభావ పరిస్థితులు వచ్చినట్లయితే కనుక తార్పాలిన్తో ఏయూ గ్రౌండ్ మైదానంలో అయితే కనుక 25,000 మందితో కనుక యోగా నిర్వహించడానికి అయితే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ సత్యనారాయణ. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర వేడుకలను కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు అణువణువు నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఏదన్నా చెదురుమదురుగా ఏమన్నా వర్షం ఏమన్నా పడినా కాస్త ఏమన్నా పడినా దగ్గర 25,000 మంది వర్షం పడినప్పటికీ కూడా వాళ్ళు తడవకుండా ఉండడానికి టార్బన్లన్నింటిని కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. నార్మల్గా అయితే ఈ కార్యక్రమం మొత్తానికి కలిపి 5 లక్షల మంది ఇక్కడ హాజరవుతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. మరి రేపు ఈ యోగా యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండి. నమస్తే.